తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ అటెండ్ లో భాగంగా భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి కళావైభవం లార్జెస్ట్ కూచిపూడి డాన్స్ పోటీలలో పాల్గొని బహుమతి సాధించిన డాక్టర్ సివి రామన్ భీమవరం స్కూల్ విద్యార్థిని రమణ జోషికను స్కూల్ డైరెక్టర్ రమణం వేణుగోపాలరావు ప్రిన్సిపల్ సరితలు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో వారికున్న ఆసక్తి మేరకు శిక్షణ తీసుకుని విజయం సాధించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పార్వతితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి చిరంజీవి రమణ జోషికను వారి స్వగృహంలో ప్రత్యేకంగా అభినందించి ఆశీస్సులు అందించారు. ఈ నెల 27వ తారీఖున హైదరాబాద్లో గచ్చిబౌలిలో జరిగినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి మా సివి రామన్ స్కూల్ విద్యార్థిని రమణి జోషిక ఎన్నో వేల మంది పాల్గొన్న దాంట్లో ఈ రమణి జోషిక ఒక బహుమతిని గెలుచుకోవడం జరిగింది. వీరికి వారి తల్లిదండ్రులకి మా శివరామన్ స్కూల్ తరఫున అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించినటువంటి మా ప్రిన్సిపల్ సరిత గారికి అలాగే మా హెచ్ఎం గారు పార్వతి గారికి మరి మా ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క యాజమాన్యం తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క సివి రామన్ స్కూల్ నందు ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం అలాగే విద్యార్థులకి కేవలం చదువులే కాకుండా ఆటల్లోనూ పాటల్లోనూ కూడా పార్టిసిపేట్ జరగడం ఈ యొక్క సివి రామన్ స్కూల్ యొక్క ప్రత్యేకత. కావున ఈ యొక్క స్కూలు తల్లిదండ్రులు మాకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మా స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 27వ తారీఖున హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలిలో గిన్నిస్ రికార్డులో మా జోషిక మంచి ప్రైజ్ తీసుకొచ్చింది. దానికి మా స్కూల్ తరఫున మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మా స్కూల్ ఎప్పుడు ముందంజు ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి అదేవిధంగా మా సివి రామన్ స్కూల్ సంస్థ యాజమాన్యం ఆర్ వేణుగోపాలరావు గారికి అలాగే మా ప్రిన్సిపల్ సరిత మేడం గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జనవరి 3 నుండి 6వ తేదీ వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ విభాగంలో జరిగే పోటీలకు జేఎన్టీయూకే టీం తరపున ఎస్ఆర్కేఆర్ విద్యార్థినులు పి రక్షిత, కె తేజస్విని ఎంపికయ్యారు. అదేవిధంగా జనవరి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ పోటీలలో బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో జేఎన్టీయూకే టీం తరపున ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు జె సందీప్, ఎం హర్ష ఆడనున్నారని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు చెప్పారు. జేఎన్టీయూకే తరపున ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కు ఎంపికైన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ BHVS రామకృష్ణంరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, జి సారికలు అభినందించారు. బాయ్స్ టీమ్కి అలాగే గర్ల్స్ టీమ్స్కి కంగ్రాచులేషన్స్. సో వీళ్ళు యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి తర్వాత సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యి తర్వాత సెంట్రల్ దానికి కూడా సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గ్రేట్. సో దీనికి పీడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫిజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలా అచీవ్ అవ్వాలంటే చాలా ప్రాక్టీస్ అన్నీ కూడా కావాలి. సో ఆ ప్రాక్టీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయటం, సో దాన్ని వీళ్ళు పాజిటివ్గా తీసుకుని విన్ అవ్వడం కూడా చాలా ఆనందదాయకం. సో ఈ సందర్భంగా కాలేజీ మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్లో సెలెక్ట్ అవ్వడం, సెంట్రల్ జోన్లో కూడా సెలెక్ట్ అవ్వడం నిజంగా ఈ కాలేజీకి మాకు చాలా ఆనందంగా ఉంది. సో వీళ్ళు కాలేజీ మేనేజ్మెంటు స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఉపయోగించుకునే స్టూడెంట్స్ ఇప్పుడు సౌత్ జోన్లో సెలెక్ట్ అవ్వడం, తర్వాత సెంట్రల్ జోన్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. వీఆర్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆన్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఈ నెల 26, 27 తేదీల్లో జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. దాంట్లో మా కళాశాల ఉమెన్ టీమ్ విన్నర్స్గాను, అలాగే విన్ అయిన ప్లేయర్స్లో పి రిషిత ఫైనల్ ఇయర్ CISC చదువుతుంది, అలాగే తేజస్విని ఫైనల్ ఇయర్ మెకానికల్ అమ్మాయి. వీళ్ళిద్దరూ కూడా సౌత్ జోన్కి యూనివర్సిటీ టీం తరపున సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే బాయ్స్ విభాగంలో వచ్చి జె సందీప్ ఫైనల్ ఇయర్ AIML మరియు ఎం హర్ష సెకండ్ ఇయర్ AIDS వీళ్ళిద్దరూ కూడా
మెన్ టీంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి అవి కూడా పర్మిషన్ ఇచ్చిన మా సెక్రటరీ గారికి మరియు మా ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా. From SRK Engineering College, I have played from SRK Engineering College. I have played in inter-college tournament, and as a team we won the inter-college tournament, and we selected for South Zone. From SRK Engineering College. భీమవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద మంగళవారం UFBU సభ్యులు వారానికి 5 రోజులు పనిదినాలు కోరుతూ నిరసన తెలియజేశారు. ఆర్థిక రంగంలో ఉన్న RBI, LIC, స్టాక్ ఎక్స్చేంజ్, నాబార్డ్ వంటి సంస్థలు ఎప్పటి నుండో 5 రోజుల పనిదినాలను అమలు పరుస్తున్నాయని, కానీ ఆర్థిక రంగంలో కీలకమైన బ్యాంకు ఉద్యోగులు పనిభారం, సిబ్బంది కొరత వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ప్రపంచంలో ఉన్న చాలా ఆర్థిక సంస్థలు ఈ 5 రోజుల పనిదినాలను పాటిస్తున్నాయని పలువురు యూనియన్ నాయకులు అన్నారు. కొన్ని యూరోపియన్ దేశాలు 4 రోజుల పనిదినాల అమలుకు ఆలోచనలో ఉన్నాయని, కనుక వీలైనంత త్వరగా 5 రోజుల పనిదినాలు అమలయ్యేలా కోరుతూ ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SBI రీజనల్ సెక్రటరీ KBD ప్రసాద్, మెయిన్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ వంశీ, ఓబీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ ప్రకాష్, కెనరా బ్యాంకు రీజనల్ సెక్రటరీ ఫాజిల్, యూనియన్ బ్యాంకు సెక్రటరీ అమర్, UFBU సభ్యులు పాల్గొనడం జరిగింది. యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 కాన్స్టిట్యూంట్ యూనియన్స్కి సంబంధించిన ఒక యూనియన్ అండి. ఇందులో ఉన్న దేశంలో ఉన్న అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ అనే అంబ్రెల్లా కింద ఉంటారు. మన బ్యాంకింగ్ రంగంలో ఎంతో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులకి, అధికారులకి కొంత ఊరటనిచ్చే విధంగా 5 డే బ్యాంకింగ్ కోసం బైపార్టైట్ సెటిల్మెంట్స్ గురించిలో యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ అందరికీ కూడా మేము రికమెండేషన్స్ పంపించడం జరిగింది. కానీ ఆ 5 డే బ్యాంకింగ్ చాలా డిలే అవుతూ వస్తుంది. ఇండియాలో ఉన్న అన్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 5 డేస్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళెవరూ కూడా కస్టమర్స్ని ఫేస్ చేయరు, వాళ్ళెవరూ కూడా కస్టమర్స్కి ఇన్సూరెన్స్ అమ్మరు, కస్టమర్స్ నుంచి NPA రికవరీ చేయరు. కానీ కస్టమర్స్ యొక్క కోపాలు, కస్టమర్స్ యొక్క బాధలన్నీ కూడా డైరెక్ట్గా కస్టమర్తో లింక్ ఉన్న ఈ బ్యాంక్ ఉద్యోగులే భరిస్తున్నారు. సో వీళ్ళందరికీ కాస్త రిలీఫ్ వచ్చేలాగా ఈ 5 డే బ్యాంకింగ్ యొక్క ముఖ్య డిమాండ్. ఇందులో ఇవే కాకుండా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్లో భాగంగా మాకు ఎస్టేషన్ ప్రోగ్రామ్ యొక్క డిజైన్ చేసి పంపించారు. అందులో భాగంగా మొన్న బ్యాడ్జ్ వీరింగ్ చేసాము. బ్యాంక్స్లో అందరూ స్టాఫ్ అందరూ బ్యాడ్జ్ వీర్ చేసుకుని పెట్టుకున్నారు. అది పబ్లిక్కి తెలిసింది. ఇవాళ మొన్న 23వ తారీఖున కొన్ని స్టేట్ క్యాపిటల్స్లో ఈ రకమైన ఎస్టేషన్ ప్రోగ్రామ్స్ చేశారు మా UFBU నాయకులు. అలాగే ఇవాళ అన్ని సెంటర్స్లోనూ, అంటే స్టేట్ క్యాపిటల్స్ తర్వాత ఉన్న సెంటర్స్లోనూ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెగ్లో మొత్తం పిరమిడ్లో ఉన్న లాస్ట్ మనిషి వరకు కూడా ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్స్ గురించి, ఈ 5 డే బ్యాంకింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసేలాగా మా UFBU నాయకులు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ భీమవరం చుట్టుపక్కల ఉన్న అన్ని బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ శాఖలు, అలాగే యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ స్టాఫ్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ యాజిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు జరుగుతూ ఉంటాయి. 5 డే బ్యాంకింగ్ సాధించినంత వరకు ఈ ప్రోగ్రాంలో ఆగవని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి 108 తోటకూర కట్లతో అలంకరణ చేశారు. ధనుర్మాసం బుధవారం సందర్భంగా మాజీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దంపతులచే ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. అనంతరం అమ్మవారికి 108 తోటకూర కట్లతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే దాతలు, భక్తుల సహకారంతో ధనుర్మాసంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఔసుకోటి వాస్తవులు 16వ వార్డు మాజీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు గారి దంపతులు వారి సౌజన్యంతో ఈ రోజు 200 తోటకూర కట్టలతో అమ్మవారికి విశేషంగా అలంకారం జరిగింది. కుంకుమార్చన, విశేష పూజా కార్యక్రమాలు. నందమూరి ఆంజనేయ దంపతులకి అమ్మవారి ఆశీస్సు ఉండాలని, అలాగే దాతలు మీ సహకారం అందించి ఆలయాభివృద్ధికి అమ్మవారి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. యేసు ప్రభువు ఆదర్శాలను గౌరవించడానికి క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమని ఆకివీడు క్రైస్తవ ప్రార్థన మందిరం పాస్టర్ ఏలియా అన్నారు. కాళ్ల మండల పరిధిలోని కోపెల గ్రామంలో టీడీపీ నాయకులు డి నిరీక్షణరాజు, శిరీష నివాసం వద్ద 10వ వార్షిక క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రెవరెండ్ జై ప్రకాష్ సభకు అధ్యక్షత వహించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని ఇంటిపై విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు ప్రభువును స్మరించుకుని ప్రార్థనలు చేశారు. సంఘ సిఆర్ మాణిక్యాలరావు మాట్లాడుతూ యేసు జన్మ గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచ శాంతి కోసం దైవదూత యేసుక్రీస్తు జన్మించాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వై డేవిడ్ రాజు, గాబ్రియేలు, రాజబాబు పాల్గొన్నారు.
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు డిఎన్ రాజు, లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తాం కాళ్ళ మండలం కోపెల్లె. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మనం క్రిస్మస్ జరపడం జరుగుతుంది. అలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అలాగే ఫ్రెండ్స్, కంపెనీకి సంబంధించిన మా స్టాఫ్ ఇంతగా వచ్చి మమ్మల్ని క్రిస్మస్ చేసుకున్నందుకు ఎంతగా ఆదరించి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాన్ని ఎంతగా నడిపిస్తున్నందుకు అందరికీ ప్రభు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఇంకా దేవుని ఎడల నమ్మకంగా ఉండి మా కుటుంబంలో మంచి మేలు జరుగుతున్న ఈ కార్యములన్నీ మేము గుర్తించుకుని దేవుని మరొక ఇలాగే మేము ఎంతో కాలం దేవుని ఎడల మేము ఉన్నంత కాలం ఈ కార్యక్రమం చేయాలని దేవుని కోరుకుంటూ మరొకసారి ఈ ఛానల్ వారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన వారికి, అలాగే మా స్టాఫ్కు, అలాగే మా బంధుమిత్రులకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఎంతో గ్రాండ్గా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మరి మా సార్ జరిగిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతగానో తోడై ఉండి జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాం. మేము డిఎన్ రాజు గారు మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. మేము ఏదో ఆయన దగ్గర మొత్తం 300 మంది వర్కర్స్ చేస్తారండి ఒక కంపెనీలో. మిగతా కంపెనీలో ఇంకా ఎక్కువ ఉంటారు. వీళ్ళందరినీ ఎంతో బిడ్డల్లాగా ఆదరించి మొత్తం మాతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రారంభించారండి క్రిస్మస్. ప్రతి సంవత్సరం అలాగా విజయం సాధించుకుంటూ 10 సంవత్సరాలకు వచ్చామండి. ఇలా ఎన్నో సంవత్సరాలు చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ మనవల్ని, అక్క డిఎన్ రాజు గారి సతీమణిని కొంచెం ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ సంవత్సరానికి ఆవిడ మెరుగైన ఆరోగ్యం పుంజుకుని మళ్ళీ స్టేజ్ మీద అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుచున్నాం. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు కలిదండి గోపాలకృష్ణరాజు సౌజన్యంతో కె పూజిత అనే మహిళకు ఉపాధి నిమిత్తం 10,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ మాట్లాడుతూ మానవతా సంస్థ నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్వహించే సేవా కార్యక్రమాలు స్ఫూర్తినిస్తున్నాయని, వారు అందించే సేవలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దోహదపడుతున్నాయని, నిర్వాహకులను దాతలుగా వ్యవహరిస్తున్న సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుద్రాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, గౌరవ డైరెక్టర్లు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, ఇందుకూరి ప్రసాదరాజు, ఉపాధ్యక్షులు ఏఎస్ఎన్ రాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, చింతలపాటి హర్షిత్ సాయి, చింతలపాటి హాని, కరుమూలి పెద్దిరాజు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ వారు చేపట్టిన వితరణ కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక కుట్టు మిషన్, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు బ్లాంకెట్స్ ఎవరైతే వింటర్ సీజన్లో ఫుట్పాత్ మీద, అదేవిధంగా రోడ్డు మీద ఎవరో లేని వారు పడుకుంటారో వాళ్ళందరి కోసం కూడా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మనం సొసైటీలో రోజు రోడ్డు మీద వచ్చిన కానీ చాలా చూస్తుంటాం. చూసి అవతల పక్క పర్సన్, ఆ రోడ్డు మీద ఒక పర్సన్ చూసి మనం అనుకుంటాం సిచ్యువేషన్ బ్యాడ్ అని. బట్ ఎవరో కూడా వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, లేదా వాళ్ళ గురించి ఏమైనా చేద్దామనేసి ఇదిగో థాట్స్ అంత ఈజీగా రావు. అందరికీ ఉంటుంది మనసులో చెయ్యాలనేసి. కానీ అటువంటి థాట్స్ అన్నింటిని కూడా ముందు తీసుకెళ్తూ ఎక్కడ ఎవరికి ఏం అవసరం, నీడీ పీపుల్ ఎవరున్నారు, ఎవరెవరికి ఏం అవసరం చూసి వాటిని గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న మన మానవతా స్వచ్ఛంద సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు. కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం వెళ్ళి చూసినప్పుడు చాలామందికి మనం ఎవరికి తోచిన వారి సహాయం అంటే డబ్బులు ఇమ్మనే కాదు, లేకపోతే ఇంకేం చేయమని ఒక థాట్, ఒక ఆలోచన పెట్టి ఇటువంటి సమస్యలను పూర్తి అప్రోచ్ అయ్యి మాకు అంత టైం లేదు, మీరు ఎక్కడ నీడీ పీపుల్ ఉన్నారో మనం ఏం చేద్దామని కలిస్తే ఇటువంటి స్వచ్ఛ సంస్థలతో మనం కూడా ముందుకెళ్ళి ఎవరికి వారు చేసే సొసైటీలో చాలామంది నీడీ పీపుల్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అనేసి ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మానవతా స్వచ్ఛంద సంస్థ, అదేవిధంగా ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సంస్థ మా డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ఎప్పుడూ కూడా డే టు డే అన్నోన్ డెడ్ బాడీస్ లేదా బెగ్గర్స్ కానీ రోడ్ల మీద చనిపోవడం, ఎవరో లేని వారు చనిపోవడం కానీ జరుగుతుంటే అటువంటి వారిని ఒక వెహికల్ మీద తీసుకెళ్ళి అదేవిధంగా దాని సంవత్సరం ఇవన్నీ చేయించడం
అది చాలా వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఎక్కడో పుడతారు, చాలామంది బంధువులు వదిలేసి అందరూ కూడా సింగిల్ అయిపోయి ఏకాక వాళ్ళ అనాథులు చనిపోతే అటువంటి వారిని దహన సంస్కరణ చేయించడం అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి విషయం కూడా మనం మామూలుగా చేస్తూ మా పోలీసు పనులు చాలా సపోర్ట్గా ఉంది. మేము కూడా అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి యాంగిల్లో సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా మానవతా సంస్థ భీమవరం శాఖ మరి ప్రారంభించి 3వ సంవత్సరంలో జరుగుతోంది. మరి నెలలో వారంలో 2 రోజుల పాటు సేవా కార్యక్రమాలతో మరి ముఖ్యంగా మా సంస్థ సభ్యులు మరి ఇక్కడ ఉండొచ్చు, వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కూడా ఉండొచ్చు, వాళ్ళంతా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ సంస్థ ద్వారా అనేక మంది సమాజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరికి ఏ అవసరమో, నీట్ పీపుల్ ఎవరైనా తెలుసుకుని వాళ్ళకి మా దాతల ద్వారా ఇవన్నీ వాళ్ళకి అవసరమైనటువంటి సామగ్రి అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మరి కలిదిండి పూజిత అని ఒక ఆవిడ మిడిల్ క్లాసు కుటుంబంలో మరి ఉపాధి నిమిత్తం, ఆవిడ పేరు కలిదిండి పూజిత గారు. వారికి ఈరోజు కలిదిండి గోపాలకృష్ణరాజు గారు మా సంస్థ సభ్యులు వారు ఒక 10,000 రూపాయలు ఖరీదైనటువంటి ఒక కుటుంబ మిషన్ని మరి ఆవిడకి అందించడం జరుగుతుంది. అలాగే గంగుల నాగమణిని ఆలపాడు వాస్తవ్యులు గంగుల నాగలక్ష్మి, ఆవిడ కొద్దిగా అనారోగ్యంతో ఉండటం వల్ల ఆవిడకి వైద్య సహాయం నిమిత్తం ఈరోజు మా చింతలపాటి రామకృష్ణ గారు మా సంస్థ అధ్యక్షులు వారి మనవళ్ళు చింతలపాటి సాయి, చింతలపాటి హని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక 10,000 రూపాయలు వైద్య సహాయం నిమిత్తం చెక్ ద్వారా అందిస్తున్నారు. అలాగే అల్లూరి శివాజీరాజు గారు ప్రముఖ న్యాయవాది, వారు కూడా ఒక 40 రగ్గుల్ని ఈ శీతాకాలం పేద వృద్ధులకి అందించడం జరుగుతుంది. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సహాయ సహకారాలు అందించడం వల్ల సంస్థ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ కుటుంబం మన రిటైర్డ్ VLW గారు కందిల్లి గోపాలకృష్ణరాజు గారు విలువ చేసే కుటుంబం శ్రీమతి కందిల్లి పూజిత గారికి ఆయన అందజేయటం జరుగుతుంది. అలాగే మన శాఖ అధ్యక్షులు CHV రామకృష్ణరాజు గారి మనవలిద్దరు కూడా గంగుల నాగలక్ష్మి అని ఒక HIV పేషెంట్, ఆవిడ సర్జరీ నిమిత్తం మనం 10,000 రూపాయలు మన మానవతా శాఖ ద్వారా అందజేయటం జరుగుతుంది. ఒక 40 రగ్గులు ఈరోజు రేపు 2-3 రోజుల్లో వాళ్ళందరికీ స్వయంగా వెళ్ళి మానవతా సభ్యులందరూ కూడా ఎవరైతే మన భీమవరం పట్టణంలో మరి నిర్భాగ్యులై రోడ్లపై పడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రగ్గుల్ని శివాజీరాజు గారు అందజేశారు. వాటిని ఈరోజు రేపట్లో అందజేస్తాం. ఇవి కూడా మన CA గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా ప్రారంభించి ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భీమవరం మండలం రాయలం గ్రామంలో లూథరన్ చర్చ్ నందు నిర్వహించిన స్త్రీల ఐక్య క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలం గురు మండల అధ్యక్షులు రెవరెండ్ తేరా మోజెస్, సంఘ పెద్దలు, రాయలం సండే యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మౌళ్ళమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు. మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలో 193 మంది లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ. వృద్ధులకు తోట శ్రీరాములు చేస్తున్న సేవలు అభినందనీయం. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. భీమవరం లంకపేటలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.